ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి చెంచినాడ బ్రిడ్జి మీద ఉన్నాం. ఇది దాదాపు ఉభయ గోదావరి జిల్లాలను కలిపే బ్రిడ్జి కావడంతో నిత్యం కూడా వేలాది వాహనాలు ఈ రహదారి గుండా వెళ్తూ ఉంటాయి. ఇది ప్రస్తుతం అయితే పాలకొల్లు నుంచి రాజోలతో పాటు ఇటు అమలాపురం యానం మీదుగా వెళ్లేందుకు ఈ రహదారి వాహనదారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిత్యం కూడా ఈ బ్రిడ్జి చాలా రద్దీగా ఉంటుంది. ఎందుకంటే ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లా వెళ్లేందుకు కూడా ఈ రహదారి ఈ బ్రిడ్జ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ప్రస్తుతం మనం ఇక్కడ ఈ బ్రిడ్జ్ మాత్రం చాలా మరమ్మతులకు లోనై ఉంది. నిత్యం వేలాది వాహనాలు వెళ్లడంతో వాహనదారులు కూడా తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఏదైతే బ్రిడ్జికి సంబంధించి ఐరన్ ఉందో ఆ ఐరన్కి సంబంధించి ఓచలు కూడా పైకి లేస్తున్న పరిస్థితి. వాహనదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం కూడా ఇవి ఇనుప చెవులు కూడా బయటకు వచ్చిన పరిస్థితి. నిత్యం కూడా వేలాది వాహనాలు ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ ఇనుప ఓచలు అనేవి వాహనదారులను తీవ్ర భయాందోళనకు గురి చేస్తూ ఉంటున్నాయి. ఎందుకంటే రాత్రి పగలు ఈ రహదారి పెద్ద ఎత్తున వాహనాలు, భారీ వాహనాలతో పాటు ద్విచక్ర వాహనాలు కూడా ఇటు సైడు వెళ్తూ ఉంటాయి. అయితే ఈ రహదారికి సంబంధించి నిత్యం వాహనదారులందరూ కూడా భయాందోళన చెందుతున్నారు. మనం కొంచెం ముందుకు వెళ్ళే ప్రయత్నం కూడా చేద్దాం. ఈ ముందు కూడా ఇదే విధంగా మొత్తం ఇది 3 కిలోమీటర్ల బ్రిడ్జ్ అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జి మొత్తం కూడా పెద్ద ఎత్తున మరమ్మతులకు గురై ఉంది. అంతేకాకుండా కాస్త దూరంలోనే మరొక మరమ్మతుకు కూడా గురైంది. ఏదైతే బ్రిడ్జికి సంబంధించి పూర్తి స్థాయిలో మరమ్మతులకు గురైంది. గతంలో కొన్ని మరమ్మతులు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే దీనికి మరమ్మతులు అయితే చేయలేదు. అయినప్పటికీ కూడా ఈ బ్రిడ్జ్ మనం చూసుకోవచ్చు కాస్త అప్ అండ్ డౌన్గా కూడా బ్రిడ్జ్ అనేది ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికైనా అధికారులు, NH అధికారులు దీనిపై స్పందించి ఈ రహదారికి సంబంధించి మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయాలని అయితే వాహనదారులు కోరుతున్నారు. ఎందుకంటే ఇది దాదాపు ఉభయ గోదావరి జిల్లాలని కలిపే ప్రధాన బ్రిడ్జ్ కావడంతో నిత్యం కూడా ఈ రహదారి నుంచి పెద్ద ఎత్తున వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి. దీనిపై ఇప్పటికే ఇటు NH అధికారులతో పాటు పెద్ద ఎత్తున భారీ వాహనదారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఈ బ్రిడ్జ్ మరమ్మతులు చేస్తే కాస్త ప్రయాణం సులభతరంగా ఉంటుందంటున్నారు. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో ఎక్కువ ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నాయి ఈ మరమ్మతులకు గురి కావడంతో. అయితే ఈ మరమ్మతులను పూర్తి అయితే ఇటు ప్రమాదాలు జరగవు, ప్రయాణం ఈ బ్రిడ్జ్పై సాఫీగా జరుగుతుందంటూ కూడా వాహనదారులు అయితే చెప్తున్న పరిస్థితి. వీడు జనశేఖర్తో మన చెంచిన బ్రిడ్జ్ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.